డబ్బులిస్తే వెళ్ళిపోతా ఏంటి బుజ్జి చిన్ని చిట్టి అన్నారు కాదండి ముద్దుల బాబు గారిని టాటా చిరియో బాయ్ బాయ్ అని చెప్పింది. దానికే తెలుసండి మర్యాద పుట్టింది మా ఇంట్లో. నేను చేస్తా మీకు మర్యాద. ఏమండి అయినా నేను ఎలాంటి దాని అనుకున్నాను తెలుసా? మానపు వరదాయపల్లి వాస్తవ్యులు బృమాల సుబ్బారెడ్డి గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు మురుమాల సుబ్బారెడ్డి గారు వరదాయపల్లి వాస్తవ్యులు 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి ఆ షిరిడి సాయినాథుడు ఎల్లవెళ్ళ విన్నటువంటి అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగ భాగ్యములిచ్చి సదా కాచి కాపాడాలని నా దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. లక్ష్మీరెడ్డి గారు కళా హృదయంతో నాకు ఒక 200 బహుకరించారు. వారిని సర్వేశ్వరుడు ఎల్లవేళ కాచి కప్పడానికి ప్రార్థిస్తున్నాం. అన్నగారు పుల్లారెడ్డి అన్నగారు ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు లెక్క చేయకుండా ఎక్కడ మంచి నాటకం ఉంటే అక్కడికి వచ్చి కళాకారులు ప్రోత్సహిస్తూ కళాకారులకి ఈ విధంగా సన్మానిస్తూ చాలా గౌరవంగా కళాకారులు చూసేటువంటి వ్యక్తి. మేము ఏరియాలోకి వస్తే మేము భోజనం చేసామా లేదా, ఎక్కడున్నారో, ఎక్కడ భోజనం చేశారు, ఎట్లా వివరాలు అడుగుతూ కళాకారులు పోషిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత డబ్బులిస్తే వెళ్ళిపోతా ఏంటి బుజ్జి చిన్ని చిట్టి అన్నారు కాదండి ముద్దుల బాబు గారిని టాటా చిరియో బాయ్ బాయ్ అని చెప్పింది. దానికే తెలుసండి మర్యాద పుట్టింది మా ఇంట్లో. నేను చేస్తా మీకు మర్యాద.
ఏమండి అయినా నేను ఎలాంటి దాని అనుకున్నాను తెలుసా? నేను ఒక చెల్లియ చెంతగా నిలిచి శివాలయ చేయులాడి పోరాడయులంతలో భామలు జాలిగా నోళ్ళు విప్పి మానపు జరుగుతూ పావులు నన్నది విడిపోతుంది మనసమరుదో కనుక్కుమన్నది భామలిలా కావ్యమై వరదాయపల్లి వాస్తవ్యులు పుడుమాల సుబ్బారెడ్డి గారు కళాభిమానంతో నన్నున్న కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ముడుమాల సుబ్బారెడ్డి గారు వరదాయపల్లి వాస్తవ్యులు 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి ఆ షిరిడి సాయినాథుడు ఎల్లవెళ్ళ విన్నట్టు ఉండి అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగ భాగ్యములిచ్చి సదా కాచి కాపాడాలని నా దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. లక్ష్మీరెడ్డి గారు కళా హృదయంతో నాకు ఒక 200 ప్రముఖులు వచ్చారు. వారిని సర్వేశ్వరుడు ఎల్లవేళ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అన్నగారు పుల్లారెడ్డి అన్నగారు ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు లెక్క చేయకుండా ఎక్కడ మంచి నాటకం ఉంటే అక్కడికి వచ్చి కళాకారులు ప్రోత్సహిస్తూ కళాకారులకి ఈ విధంగా సన్మానిస్తూ చాలా గౌరవంగా కళాకారులు చూసేటువంటి వ్యక్తి మేము ఏరియాలోకి వస్తే మేము భోజనం చేసామా లేదా, ఎక్కడున్నారో ఎక్కడ భోజనం చేశారు ఎట్లా వివరాలు అడుగుతూ కళాకారులు పోషిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత